హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఎగ్జామ్కి అయితే వెళ్తున్నామండి. అదేంటి అనేది వీడియోలో చెప్తాను. ఇగోని చూస్తున్నారు కదా, ఇప్పుడు 12:26 అయింది. రెడీ అయిపోయామన్నమాట. ఇంక ఈరోజు అన్నీ సర్దుకునేటప్పటికే 11:30 అలా అయిపోయింది. ఇంక లేచి స్నానాలు అవన్నీ చేసి రెడీ అయిపోయాము. ఇంకా ఆరపాపను కూడా ముందుగానే రెడీ చేసి పడుకోబెట్టాను. మరి మార్నింగ్ లేవగానే స్నానం అవ్వదు కదా, ఇంక ఏడుస్తుందని చెప్పి ఇంక నైటే రెడీ చేసి పడుకోబెట్టాను. అయితే ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అయితే చూస్తున్నారు కదండి, ముందుగా ఎదురైతే వచ్చాము. ఇంక స్టార్ట్ అవుతున్నాము. భార్గవి, నేను, లేప, రాజు, ఇంకా 4 పిల్లలు అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది అనుకుంటున్నారు కదా. అబాకస్ కాంపిటీషన్కి అయితే వెళ్తున్నామండి. విజయవాడ వెళ్తున్నాం అనమాట బయలుదేరి. మేము అక్కడ 8 కల్లా ఉండాలి, అందుకే ఇంకా 1 o'clock అలా బయలుదేరిపోయాము. చూస్తున్నారు కదండి, పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు స్కూల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు అనమాట. అయితే స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళు నేషనల్కి వెళ్తారనమాట. ఈ 4 ఎవరు వస్తారనేది మన లక్ బట్టి ఉంటుంది, అలాగే వాళ్ళ హార్డ్ వర్క్ కూడా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ బయలుదేరి వచ్చేసాము. దగ్గర రాజమండ్రి వరకు వచ్చేసాము. ఇంకా టీ తాగుదాం అని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. అయితే ఇంక ఇక్కడ టీకి అయితే ఆగామండి. కొంచెం మరి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి స్వింగ్ అలా ఉంటుంది కదా, సో దానికోసం అయితే ఇక్కడ ఆగి ఛాయ్ అయితే తాగాం. ఇంకా విజయవాడ వెళ్ళేటప్పటికి మాకు దగ్గర 7:30 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ టైం చూస్తున్నారు కదండి, ఎర్లీ మార్నింగ్ 6:30 అయింది. అయినా సరే మంచు ఎలా పడుతుందో చూస్తున్నారు కదా. 6:30 అయినా ఇంకా వెలుతురు కూడా రాలేదు. ఇంకెట్టకేళ్ళకైతే మన కళ్యాణ మండపంకి అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడే మన ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కాంపిటీషన్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఇంకా బయటే టిఫిన్స్ చేసేసి అందరం వచ్చేసాము. హాల్ టికెట్స్ అవన్నీ పట్టుకొని వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, అబాకస్ కాంపిటీషన్ 24-25 ఇదిగోండి మన కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, విశ్వం ఎడ్యుటెక్ వారు ఇవైతే కండక్ట్ చేస్తారనమాట. ప్రతి ఇయర్ మనం ఈ అకాడమీ నుంచే మనం ఎప్పుడు కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం అనమాట. స్కూల్లో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక కోర్స్ అండి. అబాకస్ అనేది ఒక మెంటల్ ఎబిలిటీని పెంచడానికి కానీ, లేదంటే ఐక్యూని పెంచడానికి కానీ మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా మంచిది అబాకస్ కూడా. అలాగే మేము వచ్చేటప్పటికి కొంచెం ఎర్లీగానే వచ్చాం కదా, ఒక ½ an hour ముందు ఉండాలనేది ఒక పాలసీ అనమాట. ఎందుకంటే కంగారు పడతారు కదండి పిల్లలతో, కాబట్టి ఒక అరగంట ముందు ఉంటే ఏం పోయిందేం లేదు కదా, అందుకనే ఎర్లీగా వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి, చూస్తున్నారు కదండి. ఇలాగా మనకి స్టేజ్ అవన్నీ కూడా ఇలా మంచిగా బెలూన్స్తో డెకరేట్ చేశారు. అలాగే పక్కనే మనకి గిఫ్ట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదండి, మెమెంటోస్ అనమాట ఇవన్నీ కూడా. విన్ అయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇస్తుంటారు. అలాగే మనకి రైజింగ్ స్టార్స్ అని, ఛాంపియన్ అని, ఇందులో చాలానే లెవెల్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కటిగా చెప్తాను. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక ½ an hourలోని మిగతా పార్టిసిపెంట్స్, అలాగే చాలామంది పిల్లల్ని తీసుకొచ్చిన పేరెంట్స్, స్టాఫ్ అందరూ కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, పిల్లలు అయితే ఒకరొకరుగా వెళ్తున్నారనమాట. అంటే లెవెల్ బట్టి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలాగా చాలా లెవెల్స్ అయితే ఉంటాయి. అలాగే కేటగిరీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి జూనియర్ లెవెల్ అని, స్టార్ జూనియర్స్ అని, సీనియర్ లెవెల్ అని చాలా లెవెల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా, పిల్లలు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క లెవెల్ నుంచి ఇలా వెళ్తున్నారు. చక్కగా అందరికీ కూడా, మన పిల్లలే కాదండి అందరి పిల్లలకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాను అనమాట. సో మనకి ప్రోగ్రామ్ అయితే మంచిగా అయింది, చాలా బాగా కండక్ట్ చేశారు. ప్రతి ఇయర్ ఇలాగే కండక్ట్ చేస్తుంటారు అనమాట. సో ఇంక ఇక్కడ మనకి కాంపిటీషన్స్ అన్నీ అయిపోయాయి అనమాట. అయ్యేటప్పటికి 11:30 అయింది. ఇంకా ఇగోండి ఆరపప్కి నేను సిర్లాకి అయితే పెట్టేస్తాను కార్లోకి వచ్చి. ఇంకా అక్కడ హడావిడిగా ఉంది కదా, ఇంకా ఇది కంగారు పడుతుందని చెప్పి బయటికి తీసుకొచ్చి సిర్లాకి పెట్టాను. చక్కగా మేము కూడా లంచ్ అది చేసాము. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, మన ఆశ్రమంలో అబ్బాయి మయాంక్ అనమాట. సో తనకైతే నేషనల్ లెవెల్కి వెళ్ళాడు, చక్కగా ఛాంపియన్ అయ్యాడండి. అలాగే ఇటువంటి చూస్తున్నారు కదా, తిను వచ్చేసి స్కూల్లో బాబు ఏకాంబేశ్వర్ అని, తను కూడా వచ్చాడనమాట. తిను రైజింగ్ స్టార్లోనే ఉన్నాడనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. 4 తీసుకొచ్చాం, ఒకరైనా వెళ్తారా లేదా అనేది డౌట్ పడ్డాం, కానీ కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు పిల్లలు అయితే. చక్కగా మేమైతే హ్యాపీనెస్ని ఇలా ఇంటికైతే తీసుకొచ్చేస్తున్నాం. మయాంక్కి అలాగే ఏకాంబేశ్వర్కి చక్కగా విషెస్ అయితే మంచిగా పెట్టండి కామెంట్ ద్వారా. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. 2:30కే ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకా అందరికీ టాటా బై బై చెప్పి వచ్చాము. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. వైజాగ్ వచ్చేయాలి కదా మరి.
అదే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగ్ ఈ కాంపిటీషన్కి వచ్చినప్పుడు ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఈ బిల్డింగ్ అయితే భలే ఉంటుందండి చూడడానికి, చాలా పెద్ద బిల్డింగ్. అలాగే పిల్లలకి చెప్తానమాట ఎప్పుడు కూడా హెలిప్యాడ్ ఉంటుంది పైన అని చెప్పి, పిల్లలు కూడా ఏదో ఇంట్రెస్ట్గా ఏదో సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు ఎప్పుడు చూసిన ఈ బిల్డింగ్ పైన హెలికాప్టర్ అది ఆగుతుంది నాన్న అని చెప్తే సంతోషపడిపోతారు అనమాట. ఇలాంటివన్నీ కూడా పిల్లలకి వివరించాలండి, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా తెలియచెప్పాలి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, 5 ఎంతో అయిపోయింది. మేము రాజమండ్రి వచ్చేటప్పటికి ఇంకా టీ తాగాలి కదా అని చెప్పి ఇంకా కార్ పక్కన ఆపేసి టీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. చక్కగా అందరం కలిసి తాగాము. టీ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ వచ్చేసాము. వచ్చిన దారి అంతా చక్కగా పొలం గట్లు, పచ్చని పైర్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. అలా చూసుకుంటూ చక్కగా వచ్చేసాం అనమాట. కారు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు నిద్ర ఉండదండి, ఎందుకంటే మరి రాజు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కదా. గబుక్మని మనం ఒకవేళ పడుకుంటే ఇంక వాడికి కూడా నిద్ర వస్తుందని చెప్పి సాధారణంగా పడుకోము మేము కూడా కార్లో. ఏవో పాటలు పెట్టుకోవడం, లేదంటే ఏవో ముచ్చట్లు పెట్టుకోవడం ఏదో చేసుకొని అలాగే ఇంకా డ్రైవ్ చేసుకొని వచ్చేస్తాము. ఇంకా నెక్స్ట్ డే మనకు స్కూల్ కదండి, చక్కగా అసెంబ్లీ చేసుకొని పిల్లలందరికీ కూడా మయాంక్ మరి వచ్చాడు కదండి, చక్కగా నేషనల్స్ వెళ్తున్నాడు. వాడికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే పిల్లలందరికీ కూడా తెలియాలి, అసలు ప్రతి ఒక్క కాంపిటీషన్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ అయ్యేలాగా మనం చూడాలన్నమాట. పిల్లలందరికీ కూడా మంచిగా మనం సపోర్ట్ చేయాలండి. ఇంత వేల మంది పిల్లలు కాంపిటీషన్స్కి అయితే వెళ్తుంటారు, కానీ అక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెసే ఉంటాయి. కానీ మాకు రాలేదు కదా అని నిరుత్సాహపడకుండా వాళ్ళు స్పోర్టీగా వెళ్ళేటట్టు ప్రతి ఒక్క కాంపిటీషన్లోనూ కూడా వాళ్ళు ముందుకు రావాలని చెప్పి మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. సో ఈ రకంగా నా విజయవాడ ట్రిప్, అలాగే అబాకస్ కాంపిటీషన్స్, అలాగే మన విన్నర్స్, ఛాంపియన్స్ అంతా చాలా హ్యాపీగా అయిపోయిందనమాట. ఎంకరేజ్ చేయాలండి పిల్లలకి, తప్పనిసరిగా ప్రతిసారి చెప్తాను కదా, ఎంకరేజ్ చేస్తే మటుకు పిల్లలు ఖచ్చితంగా షార్ప్ అవుతారు. ఓకేనా. సో మరి ఇంకా ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తాను. అయితే మన మయాంక్ నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి మీ మంచి మనసుతో వాడికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఎందుకంటే నేషనల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా ఉంటుందన్నమాట. సో మంచిగా కామెంట్ పెట్టండి, వాడికి మీ కామెంట్ ద్వారాగా బ్లెస్సింగ్స్ అనేది అందజేయండి. మరి ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.